యవ్వనంలో ఉన్నప్పుడు మొటిమల్ని చూసి బాధపడేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ముడతల్ని చూసి బాధపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా వదిలేస్తే బాగుండును అనుకునేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు అందరూ ఒంటరిగా వదిలేస్తారేమో అని బాధపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే చికాకు పడేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం మాట్లాడటం లేదే అని బాధపడుతుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో ప్రతి క్షణాన్ని పండగ చేసుకునే వాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఆ తీపి జ్ఞాపకాలని నెమరవేసుకుంటుంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు నిద్ర లేవటం చాలా కష్టంగా ఉండేది. ముసలితనం వచ్చినప్పుడు నిద్రపోవటానికి కష్టపడుతుంటాం. కాబట్టి జీవితంలో రకరకాల ఆటుపోట్లు వస్తుంటాయి. దేనికి భయపడకూడదు. ధైర్యంగా ఎదుర్కోవటమే జీవిత లక్ష్యం కావాలి. అదే నిజమైన జీవితానుభవం. అందుకే యవ్వనంలో విర్రవేగకు, వృద్ధాప్యంలో బాధపడకు, ప్రశాంతంగా బ్రతికేద్దాం.